ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును. అయితే ఈ మాట ఏ సందర్భంలో చెప్పారో మనందరికీ తెలుసు కదా. అబ్రహాం గారితో యెహోవా దేవుడు చెప్తాడు, అబ్రహామా, నువ్వు నీ దేశాన్ని, నీ వాళ్ళని అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు అని ఒక్క మాట చెప్పాడో లేదో వెంటనే లేచి తన భార్యని ఆయనకు రావాల్సినంత వరకు తీసుకొని ఇక అమ్మనయ్య, నాన్న, అన్నయ్యలు అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ అరే ఇదేంది సడన్ గా చెప్తే ఎట్లా, ముందే 2 రోజులు ముందు చెప్తే కాస్త నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతాను కదా, ఇంత సడన్ గా చెప్పి వదిలిపెట్టేసి విడిచిపెట్టి రమ్మంటే ఎలా వెళ్ళాలి అని ఆలోచించాడా. పోనీ ఇక్కడంటే నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి, కావాల్సినవన్నీ. మరి అక్కడికి వెళ్తే అక్కడ నాకు అన్ని అందుబాటులో ఉంటాయో ఉండవో, సమృద్ధిగా దొరుకుతాయో దొరకవో అని ఒక్క మాటైనా ఒక్క క్షణమైనా ఆలోచించాడండి? అస్సలు ఆలోచించలేదు కదా. అది దేవుని మీదున్న విశ్వాసం. ఖచ్చితంగా నాతో మాట్లాడిన దేవుడు, నేను ఇంతమంది దేవుళ్ళని పూజించాను, ఇంతమందిని నేను ఆరాధించాను, ఒక్క దేవుడు కూడా నాతో మాట్లాడలేదు. ఎప్పుడు నేను ఏడుస్తా ఉన్నప్పుడు నన్ను ఎవరూ ఓదార్చలేదే, నేను అధైర్యంగా ఉన్నప్పుడు నాకెవరూ ధైర్యాన్ని ఇవ్వలేదు, నాకు అవసరమైనప్పుడు నా అవసరతలు ఎవరూ తీర్చలేదు, నాకు అనారోగ్యం కలిగినప్పుడు ఎవరూ నన్ను స్వస్థపరచలేదే. కానీ ఈ దేవుడు మాత్రమే, యెహోవా మాత్రమే నాతో మాట్లాడాడు. అంటే ఆయన ఉన్నవాడు, అనువాడు అని ఆయనకి అబ్రహాం గారు తెలుసుకున్నాడు కాబట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి చెప్పంగానే వెంటనే అది కష్టమైనా సరే, మనసుకి ఎంతో కష్టం అనిపించినా కూడా వద్దు, నా తండ్రి చెప్పాడు అంటే ఖచ్చితంగా అక్కడ నాకు కావాల్సిన ఆయనే చూసుకుంటాడు అని దేవుని మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడు కదా. మరి తండ్రి మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడని దేవుడు ఉన్న తండ్రి వదిలేశాడా? లేదు కదా. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. కేవలం మాట విన్నాడు, మాటకి లోబడి, మారు మాట్లాడకుండా మాటకు లోబడి ఇక మొత్తం తండ్రి మీదే భారం వేసేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అంత ఇష్టపడ్డాడు, అంత ప్రేమించాడు అబ్రహాం గారిని. అయితే ఇదే మాట లోతుతో కూడా అంటాడు కదా, నువ్వు నీ భార్యని, నీ బిడ్డలను తీసుకొని సొదొమను విడిచిపెట్టి వచ్చేసే అని చెప్పనని చెప్తాడు. కానీ అప్పుడు లోతు అయితే దేవుని మీద కాస్త విశ్వాసం ఉన్నవాడు కాబట్టి వచ్చేస్తా ఉంటాడు. ముందే చెప్తాడు, అమ్మా నువ్వు వెనక్కి తిరగొద్దు, మీరు ఎవరైనా వెనక్కి తిరిగి చూశారంటే మాత్రం ఖచ్చితంగా ఇక శిక్ష వచ్చిద్ది అని చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా ఆయన భార్య వెనక్కి తిరిగి చూసిందని మనందరికీ తెలుసు. అప్పుడు వెంటనే కాస్త ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారమో, ఒక నెల గ్యాప్ ఉందా? లేదు కదా. మాట వినకపోతే అంత తొందరగా శిక్ష పడిద్ది అనడానికి ఒక ఉదాహరణ మనం తెలుసుకోవడానికే తండ్రి అక్కడ రాపించి పెట్టాడు. తండ్రి మాటకు లోబడితే ఎలా ఉండిద్ది, మాటకు లోబడకపోతే ఎలా ఉండిద్ది అనేదాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కదా. మనం ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం నుంచి తండ్రి నన్ను ఏ విషయంలో నన్ను హెచ్చరిస్తున్నాడు, ఏ విషయంలో నన్ను సరిచేసుకోమని చెప్తున్నాడు, ఏ విషయంలో నాకు జాగ్రత్తలు చెప్తున్నాడు అనేది ఆలోచించుకుంటా బైబిల్ చదువుకోండి. మీరు అట్లా ఆలోచించకుండా 100 సంవత్సరాలు 100 సార్లు బైబిల్ చదివినా కూడా అది వృధానే గానీ ఉపయోగం ఉండదు. ఏదో చదివాను అని చెప్పుకోవడానికి తప్ప అసలు ఏ విషయంలో నేను సరిచేసుకోవాలి, ఈ వాక్యం ద్వారా నన్ను ఏ విషయంలో సరిచేసుకోమంటున్నాడు, ఏ విషయంలో జాగ్రత్త పడమంటున్నాడు, ఏ విషయంలో నా నుండి ఆశిస్తున్నాడు అనేది, నేను ఈ పరిస్థితిలో నేను దుఃఖంలో ఉన్నాను కాబట్టి నన్ను ఓదార్స్తున్నాడుగా తండ్రి, మరి నా తండ్రి నన్ను ఓదార్చినప్పుడు నేనెందుకు దుఃఖపడాలి అని ధైర్యం తెచ్చుకోవడం. కానీ అలా ప్రతి దానికి కూడా మన జీవితాన్ని బైబిల్కి అనుసంధానించుకోవాలండి. ఇక్కడ అబ్రహాం గారు, లోతు గారి భార్య, ఇద్దరిలో ఎంత తేడా ఉందో కదా. అబ్రహాం గారు చెప్పంగానే తన వాళ్ళని, తనకున్న బంధువుల్ని, తనకున్న ఆస్తిని మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. మరి ఈమె అదే దేవుడు కదా, అబ్రహాం గారికి చెప్పిన దేవుడే
లోతుకి లోతు భార్య కూడా చెప్పాడు. అబ్రహాం గారు దేవుని మాటకు లోబడి మళ్లీ వెనక్కి తిరగకుండా అసలు ఆయన పుట్టి పెరిగిన దేశం గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఒకవేళ ఆలోచించి ఒకళ్ళు జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ వెళ్లాలనిపించిద్దేమో. ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వస్తే దేవుని నుండి నాకు శిక్ష వచ్చిద్దేమో, తండ్రి మాటని నేను మీరిపోతానేమో అని అసలు ఆలోచన కూడా ఆయన మైండ్లోకి రానివ్వలేదు. అదే కదా, ఏ దేశం నుండి వాళ్ళు వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకున్నామనుకో మళ్ళా వెళ్లాలనిపించింది. కానీ లోతు భార్య, అరే నేను పుట్టి పెరిగిన దేశం, అయ్యో కాలిపోతుందే, అయ్యో అని చెప్పినని వెనక్కు తిరిగింది. కానీ వెంటనే శిక్ష వచ్చింది కదా. దేవుని మాటకు లోబడితే అబ్రహాం గారిలాగా ఆశీర్వదించబడతారు. అదే దేవుని మాట మీరితే, తండ్రి మాట చొప్పున నడుచుకోకుండా ఉంటే మాత్రం ఏది చెయ్యొద్దన్నాడో ఆ పని గనక మనం చేసామంటే ఖచ్చితంగా శిక్ష అనేది వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళం కాదు కదా. డైరెక్ట్గా తండ్రే మాట్లాడుతున్నాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. మరి వాళ్ళెక్కడ మనమెక్కడ? అయినా సరే శిక్ష మాత్రం సేమ్ వస్తుందా రావట్లేదా మీ జీవితాల్లో మీరు ఒకసారి గమనించుకోండి. అయితే ఇక్కడ అబ్రహాం గారేమో తన దేశం గురించి ఆ దేశం గురించి జ్ఞాపకం ఉంచుకోవట్లా. ఇక్కడ మన జీవితానికి అనుసంధానం ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు దేవుళ్ళలోకి రాకముందు మన ఇష్టం వచ్చినట్టు బ్రతికాం, మనకు నచ్చినట్టు జీవించాం, మనకు నచ్చిన పని చేసాము, నచ్చిన వాళ్ళని చూసాము, నచ్చిన వాళ్ళను ఫాలో అయ్యాము. ఇక మనసుకి ఏది సంతోషం కలిగించిందో అవన్నీ చేస్తానే ఉన్నాము. అయితే ఎప్పుడైతే దేవుని కృప చొప్పున మీకు కూడా దేవుని వాక్యం అనేది అందేలా చేశాడో తండ్రి, అయ్యా ఇదిగో ఈ విషయాల్లో మీరు ఇలా ఉన్నారు, ఆ విషయాల్లో అలా ఉన్నావు, అవి మార్చుకుంటే నేను నీకు బోల్డని ఆశీర్వాదాలు ఇస్తాను, అదే కాకుండా నాతో పాటు పరలోకంలో కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను అని తండ్రి చెప్తా ఉన్నాడు. ప్రతి వారం చర్చిలో ఇదే చెప్తారు కదా. ఎంత వాక్యం చెప్పినా చివరికి మాత్రం పరలోకం దగ్గరకే వచ్చి ఆగిద్ది కదా. ఎంత జీవించినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని లగ్జరీ లైఫ్ ఎంత అనుభవించినా కూడా చివరికి రావాల్సింది మంచిగా ఉంటే పరలోకానికి, చెడుగా ఉంటే నరకానికి. ఇక అది ముగింపు. అయితే ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు, మీరు ఏ అలవాట్లను ఇప్పటి వరకు మీరు మీ ఇష్టం వచ్చినట్టు జీవించారు, ఓకే, ఇక తీసేయండి, విడిచిపెట్టేసేయండి. కానీ విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కు తిరిగి చూసారా? సొదొమ విషయంలో లోతు భార్యకి శిక్ష వచ్చిందా రాలేదా? ఆమె ఏం చేసింది? నేను వెనక్కు తిరిగి చూడొద్దు అని చెప్పినా కూడా చూసింది. అప్పటి వరకు నేను పట్టించుకోను ఆమె ఏం చేసిందో. కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత నా మాట విని నేను చెప్పింది చేయకుండా నేను వద్దు అన్న పని చేసింది కాబట్టే ఆమెకు ఆ పనిష్మెంట్ వచ్చింది అని తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. మరి ఏ విషయాల్లో మీరు ఒకసారి విడిచిపెట్టిన తర్వాత, అరే ఇది బైబిల్కి విరుద్ధం కదా, ఇలా ఉంటే నేను తాగుబోతులు పరలోక రాజ్యానికి చేరుకోరు అని చెప్పాడు కదా తండ్రి, అయినా సరే నేను ఎందుకు తాగుతున్నాను, అది దేవునికి విరుద్ధం కదా, చిచి అని మానేస్తారు కొంతమంది. మంచిదే. అయితే మానేసిన తర్వాత మళ్ళీ లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూస్తున్నారా? ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏ విషయంలో మళ్ళీ లోతు భార్య వెనక్కి తిరిగినట్టు వెళ్ళిపోతున్నారో ఒక్కసారి చూసుకోండి. అయితే అబ్రహాం గారు యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా నడుచుకున్నాడు. దానివల్ల ఆయనకి నష్టం జరిగిందా, లాభం వచ్చిందా? ఎంత విలువైన దాన్ని పొందుకున్నాడు కదా. అసలు విశ్వాసులకు తండ్రి అనే బిరుదు తండ్రి ఇచ్చాడు. యెహోవాతో స్నేహం చేశాడు అబ్రహాం గారు. మామూలు మనిషి, అంత గొప్ప సర్వ సృష్టికర్తతో స్నేహం చేశాడు, ఒక ఫ్రెండ్షిప్ చేశాడంటే ఎంత ప్రేమించుంటాడండి తండ్రిని, ఎంత విశ్వాసం చూపించుంటాడు. నాకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ లేకపోయినా పర్వాలేదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అది ఎంత గాఢాంధకారమైన, ఎంత కటిక చీకటైనా సరే, ఎంత అనుకువగా లేని ప్రదేశమైనా సరే, అది కొండ ప్రాంతమైన ఏదైనా సరే, దాన్ని చదును చేసి నాకు చక్కగా మలిచి ఇవ్వగల శక్తి గల తండ్రి నా దేవుడు అని
మనస్ఫూర్తిగా ఎంత విశ్వసించుంటాడో కదండి. అందుకే కదా మారు మాట్లాడకుండా, మళ్ళీ విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోకుండా వెళ్ళిపోయాడు కదా. మరి అంత విశ్వాసం ఉంచి అంత లోబడి వెళ్ళాడు కాబట్టి ఆయనకి శ్రేష్టమైన దేశం అంటే పరలోక సంబంధమైన దేశాన్ని తండ్రి ఇచ్చాడా లేదా? ఎంత ఆశీర్వదించాడు, అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడో కదండి. ఆయన ఒక్కడికే వచ్చింది ఆశీర్వాదం? అబ్రహాం గారికి ఒక్కడికే వచ్చింది ఆశీర్వాదం కాదు కదా. ఆయన సంతానానికి, వాళ్ళ సంతానానికి, వాళ్ళ సంతానానికి తరతరాలు ఆశీర్వదించాడు కదా తండ్రి. ఇక అంతకన్నా మనకేం కావాలండి? ఇప్పుడు మనం సంపాదిస్తాము, ఎందుకు సంపాదిస్తాం? అమ్మో ఇప్పుడు నేను కష్టపడి సంపాదించకపోతే రేపు నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇబ్బంది పడతారుగా. వాళ్ళకంటూ ఏదో ఒకటి నేను సమకూర్చి పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేను కదా. నేనున్నా లేకపోయినా నా పిల్లలు కష్టపడకుండా సుఖంగా జీవించాలంటే ఇప్పుడు నేను కష్టపడి వాళ్ళ కోసం నేను ఎంతో కొంత ధనాన్ని, ఎంతో కొంత ఆస్తిని సమకూరుస్తాను, కూడబెడతాను అని చాలా ఎంత కష్టమైనా భరిస్తారు. అయితే అబ్రహాం గారు ఎంత కష్టమైనా సరే, ఎందుకంటే అది కష్టం అని ఆయన అనుకోలేదు. ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడే నాతో ఉన్నప్పుడు నాకెందుకు కష్టం? ఎంత కష్టం నాకు రానివ్వడు. ఒకవేళ వచ్చినా పర్వాలేదు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు కదా, అందులో నుంచి ఆ ప్రమాదంలో నుంచి తప్పించడానికి అని విశ్వాసంతో వెళ్ళాడు. కాబట్టే అబ్రహాం గారి భార్య శారమ్మ ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు, ఫరో దగ్గర ఉన్నప్పుడు అసలు ఆయన కూడా తాకనివ్వలేదు కదా తండ్రి. ఎందుకంటే అబ్రహాం గారి ప్రేమ, ఆయన అంత విశ్వాసం ఉంచాడు. నన్ను నమ్ముకొని నా ప్రజలు వాళ్ళకి ఇష్టమైనది కూడా వదిలిపెట్టేసి, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి అన్ని అలవాట్లు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటిదాకా వాళ్ళ చాలా సంతోషంలో ఉన్నారు. అయినా సరే అదంతా పక్కన పెట్టేసి నా కోసం వాళ్ళు అన్ని వదిలేసి విడిచిపెట్టి నా మాట చొప్పున నడుచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ చెయ్యి నేనెలా విడిచిపెడతాను? వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయకుండా నేనెలా ఉంటాను? అసలు తండ్రి మనస్తత్వం ఎంత బాగుండిద్దోనండి. మీరు బైబిల్ మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదివితే అసలు తండ్రి మనస్తత్వం ఎంత చక్కగా ఉండిద్దో, ఎంత గొప్పదో మీకు అర్థమైద్ది. అసలు రోషం చూపించే విషయాల్లో రోషంగా ఉంటాడు, కోపపడే విషయంలో కోపంగా ఉంటాడు, ప్రేమించే విషయంలో అయితే ఇక అసలు చెప్పలేము, తట్టుకోలేము ఆ ప్రేమ. అలా ఉండిద్ది తండ్రి ప్రేమ. దారి తప్పితే మాత్రం కోపమే. అలా అని పూర్తిగా విడిచిపెడతాడా? అలా విడిచిపెట్టడు. ఇజ్రాయేలీలు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టినా, దూషించినా, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పు చెప్పి, ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీకు నేను ఇలా చేయబోతున్నాను అని చెప్పి చేస్తాడు గాని చెప్పా పెట్టకుండా శిక్ష వేయరండి. ఎందుకంటే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళు, అయ్యా ఇదిగో నీ మాట చొప్పున మేము నడుచుకున్నాం, మాకెందుకు ఈ తెగుళ్ళు వస్తున్నాయి అని మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తారేమోనని ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాతే వాళ్ళకి ఆ శిక్ష అనేది ఇచ్చేవాడు. మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే జాలిగల తండ్రి కదండి, సున్నితమైన మనసు కదా మన తండ్రిది, వెంటనే కరిగిపోతాడు. ఎంత కోపం ఉన్నా కూడా మనం కన్నీరు కారిచ్చి మనం చేసే పని అది తప్పు అని కన్నీటితో తప్పు ఒప్పుకొని తండ్రి పాదాలు పట్టుకుంటే కరిగిపోతాడండి. అసలు అదే కోపం, అదే మనం చేసిన ఆ తప్పే పట్టుకొని మోసుకొని వెళ్ళడం, అక్కడ వదిలేస్తాడు. ఇక మళ్ళీ మన కన్నీరు తొడవడానికి తండ్రే వస్తాడు. అంత గొప్ప తండ్రి కదా మన తండ్రి. మరి తండ్రి ప్రేమని, ఆయన మనసుని తెలుసుకోండి. ఫస్ట్ బైబిల్ చదవడం, వాక్యం వినడం, చర్చికి వెళ్ళి రావడం కాదండి. అసలు తండ్రి మనసు ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది. అబ్రహాము నా మాటకు లోబడి నేను చెప్పానని తనకున్నదంతా సరే అక్కడ ఆయన తోడబుట్టిన వాళ్ళని, అమ్మ నాన్నని, అందరినీ, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చాడు. మళ్ళీ అది జ్ఞాపకం కూడా చేసుకోలేదు. కాబట్టి మరి అలాంటి మనిషికి సమస్య వచ్చినప్పుడు నేనుండాలి కదా ముందు అని అబ్రహాం గారు మేబీ అడిగుండరు. అయ్యా ఇదిగో నా భార్యని పలానా తీసుకెళ్లాను, పలానా వాళ్ళు తీసుకెళ్లారు అని చెప్పైతే ఉండడు. కానీ చెప్పకపోయినా తండ్రి మాత్రం ఆయన దృష్టి ఆయన బిడ్డల మీద ఎప్పుడు ఉండిద్దండి. 24/7 ఆయన దృష్టి అంతా మన మీదే ఉండిద్ది. వెళ్ళి రక్షించాడా లేదా?
ఆమెను ముట్టావంటే జాగ్రత్త, నువ్వు శపించబడతావని ఆయనతో మాట్లాడి మళ్ళీ వాళ్ళకు భయం పుట్టించి వాళ్ళ గర్భాలను కూడా ఆపేసి ఎప్పుడైతే శారమ్మని అబ్రహాం గారికి అప్పగించాడో అప్పుడే వాళ్ళ ఆ దేశం మొత్తంలో ఉన్న ఆడవాళ్ళ గర్భాన్ని తెరిచాడని మనకు తెలుసు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాం. అయితే ఆ పని, అలాంటి అద్భుతాలు, అలాంటి పనులు ఒక్క అబ్రహాం గారి విషయంలోనే చేస్తాడా తండ్రి? మన విషయంలో కూడా చేస్తాడా? ఇప్పుడు అబ్రహాం గారిని ఒకలాగా, మనల్ని ఒకలాగా చూసే దేవుడా మన దేవుడు? కాదు కదా. ఆయనకు అందరూ ఒకటే కదా. అబ్రహాం గారిని ఎంత ప్రేమించాడు అంతే ప్రేమిస్తాడు మనల్ని కూడా. కాకపోతే మనమే తండ్రి మాటకి లోబడి అబ్రహాం గారు చేసినట్టు ఆ దేశాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ అది హృదయంలో నుంచి కూడా తీసేసాడు. ఇక అది నాకు అవసరం లేదు, ఎందుకంటే నా తండ్రి నన్ను ముందుండి నడిపిస్తున్నాడు. అంత గొప్ప సర్వ సృష్టికర్త నాతో మాట్లాడి నాకు ఒక దారి చూపిస్తున్నాడు. నాకు అవసరమైన నేను అడగకపోయినా నా తండ్రి నాకు ఇస్తానంటున్నాడు, ఇచ్చాడు కూడా అని మనస్ఫూర్తిగా నమ్మి తండ్రి మనసేందో తెలుసుకున్నాడు. కాబట్టి వెనక్కి తిరగలేదు. ఇక ఆయనకి సంతోషకరమైన ఆయన మనసుకి ఆనందం కలిగించే అన్ని విడిచిపెట్టేశాడు. అలాగే ఈ మాటలు వింటున్న మీరైనా నేనైనా, మీరు మొదటి నుంచి ఏ అలవాట్లు కలిగి ఉన్నారో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా చూస్తున్నారో, మీ మాటలు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదండి. కానీ తండ్రి వాక్యం మీ దగ్గరకు వచ్చిందంటే ఖచ్చితంగా మిమ్మల్ని తండ్రి హెచ్చరిస్తున్నాడని అర్థం చేసుకోండి. మళ్ళీ మీరు ఆ విడిచిపెట్టిన వాటి జోలికి మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు అని తండ్రి చెప్తున్నాడు మరొకసారి మీతో. వెళ్లకుండా ఉంటే ఇదిగో అబ్రహాంని ఎలాగైతే నేను ఆశీర్వదించానో అలాగే మీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఒక్క సమస్య రాకుండా చూసుకుంటా. ఒకవేళ వచ్చిందా? అబ్రహాం గారికి వచ్చింది. శారమ్మని వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడ నేను లేనా? ఆమెను తాకనిచ్చానా? అంత జాగ్రత్తగా నేను మిమ్మల్ని చూసుకుంటాను. కానీ ఒకటే, మీరు ఏదైతే విడిచిపెట్టేశారో మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. నేను చెప్పిన మాట, నా మాటకు లోబడి మీరు జీవించండి చాలు అని తండ్రి చెప్తున్నాడు. ఒకవేళ మీరు మళ్ళీ గనక నేను వద్దు అన్నదాన్ని, మీరు విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి చూసారా, తిరిగి మళ్ళీ ఆ అలవాట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ లోతు భార్యకి ఎలాంటి శిక్ష వచ్చింది? అలాగే మీకు శ్రమలు వస్తానే ఉంటాయి. కష్టాలు, శ్రమలు, సమస్యలు మీ కుటుంబాల్లో అశాంతి వస్తానే ఉంటాయి. ఎందుకంటే దానికి కారణం నేను కాదు, మీరే. నేను చూడొద్దు అని చెప్పాను, అయినా లోతు భార్య చూసింది. ఏమైంది? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, మీరు మళ్ళీ విడిచిపెట్టిన వాటి జోలికి వెళ్ళొద్దు. ఏదైతే దేవుని నా కోసం, నా మీద నమ్మకంతో, నా మాటకు లోబడి ఏదైతే మీరు విడిచిపెట్టారో మరలా దాని జోలికి మీరు వెళ్ళొద్దు అని తండ్రి మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు. ఒక్కసారి మీరు గమనించుకోండి. మరి ఎవరు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారో నాకైతే తెలియదండి. తండ్రి చూస్తున్నాడు మిమ్మల్ని. ఇది హెచ్చరిక, తండ్రి పంపించిన హెచ్చరికగా మీరు తీసుకోండి. నా మాటలు కాదండి, నా మాటలు కాదు. నేనే పాటిదాన్ని, నాకు అంత అర్హత కూడా నాకు లేదు. కానీ తండ్రి దృష్టిలో మీరెవరో నాకు తెలియదు. కానీ తండ్రి అందరినీ గమనిస్తున్నాడు. మీరు ఒకసారి అది త్రాగుడైనా సరే, లేకపోతే ఇంకొకటైనా ఏదైనా సరే, అది మీ మనసుకి హ్యాపీగా అనిపించవచ్చు. కానీ ఒకసారి తండ్రి కోసం మీరు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాటి జోలికి, మళ్ళీ అదే జీవితంలోకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మన ఇంట్లో సమస్యలు పోవు, ఇంకా పెరుగుతాయి. గాని అదే అబ్రహాం గారిలాగా ఒకసారి చెప్పంగానే విడిచిపెట్టేసి ఇంకా అది మైండ్లో కూడా తెచ్చుకోకుండా పర్ఫెక్ట్ గా ఉండగలిగితే ఇక ఆశీర్వాదాలు మీరు తట్టుకోలేరు. అన్ని బ్లెస్సింగ్స్ తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు నా మాటలు అని తీసుకోవద్దండి. నేను మీకు చెప్పేంత అర్హత నాకైతే లేదు. తండ్రి మాట మనం బైబిల్లో ఉన్నవే. కాకపోతే మనం చదివి అబ్రహాం గారు అలా నడిచారా, అబ్రహాం గారు ఇలా నడిచారా, అమ్మో దేవునితో నడిచాడు, అసలు ఎంత విశ్వాసాలకు తండ్రి అంటే, విశ్వాసుల కంటే అసలు ఆ మాటకు అర్థమైంది అంటే అబ్రహాం గారు దేవునితో నడిచాడు అంటే అంత విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఎంత గొప్పది! ఎలాంటి విశ్వాసం అంటే ఒకసారి విడిచిపెట్టమన్న తర్వాత మళ్ళీ దాని వైపు చూడలేదు. అదే ఇప్పుడు నేను కూడా అలాగే ఉంటే ఆ ప్రకారంగా ఇప్పుడు తండ్రి నాకు ఇన్ని దురలవాట్లు, ఇన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, నా జీవితం, నా ప్రవర్తన ఇంత దేవునికి నచ్చనిదిగా ఉంది,
అది మార్చేసుకొని అబ్రహాం గారిలాగా మళ్ళీ ఆ అలవాట్ల జోలికి వెళ్లకుండా పూర్తిగా దేవుని మీదే నా దృష్టి పెట్టాననుకో, నా తండ్రి వైపు నేను చూస్తే ఖచ్చితంగా అబ్రహాం గారిని ఆశీర్వదించిన తండ్రి నన్ను కూడా ఆశీర్వదిస్తాడు కదా అని ఆలోచించుకోండి. వాక్యాన్ని చదివినప్పుడు అలా అర్థం చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు చేసిన పనికి తండ్రి ఎలాంటి, అది తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఇచ్చాడు, ఒప్పు చేస్తే తండ్రికి నచ్చినట్టు ఉంటే ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అదే ఇప్పుడు మన జీవితంలో నేను కూడా ఆ దారిలో వెళ్తున్నానా, మంచి చేస్తున్నానా, దేవునికి నచ్చినట్టు నేను బ్రతుకుతున్నానా, ఖచ్చితంగా నాకు బ్లెస్సింగ్సే ఇస్తాడు తండ్రి, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా తండ్రి మాటకు లోబడకుండా ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళకి మరి తెగుళ్ళు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకే, తండ్రి చెయ్యొద్దు అన్న పని చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష, సమస్యలు వచ్చాయి. ఇప్పుడు నేను నా ఇంట్లో ఈ సమస్యలు వస్తున్నాయంటే నేను కూడా దేవుని మాటకు లోబడట్లేదా అని ఆలోచించుకొని అప్పుడు అసలు సమస్యల గురించి మనం ప్రార్థన చేయాలా, లేకపోతే తండ్రి మాట ప్రకారం ఎలా నడుచుకోవాలి, నడుచుకునే మనసు నాకు ఇవ్వయ్యా అనే దానికోసం ప్రార్థన చేయాలా అనేది మీరు ఆలోచించుకోండి. కాబట్టి తండ్రి ఏవైతే విడిచిపెట్టమని తండ్రి చెప్తున్నాడో అవి మనస్ఫూర్తిగా విడిచిపెట్టేసి మళ్ళీ ఇక వాటి జోలికి వెళ్ళనివ్వద్దయ్యా, వెళ్ళే మనసు నాకు రానివ్వద్దయ్యా అని తండ్రి సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మరి ప్రభా మీ మాటకు లోబడి మీ మాట చొప్పున నడుచుకుంటే అబ్రహాం గారి జీవితం ఎంతగా ఆశీర్వాదకరంగా మార్చేశారు తండ్రి. మరి మేము నా ప్రభా మా జీవితాలు నా తండ్రి ఇప్పటి వరకు ప్రభా మాకు ఇష్టం వచ్చినట్టు మేము జీవించాం. కానీ అది వద్దు అని మీరు చెప్పిన తర్వాత వాటిని మనస్ఫూర్తిగా విడిచిపెట్టేసి మాకెంత సంతోషం కలిగించేదైనా సరే అదే దానిని మేము అసహించుకొని మళ్ళీ నా తండ్రి వాటి జోలికి వెళ్లకుండా ఉండే స్థిరమైన మనసును మీరు మాకు ఇవ్వండి. ఎలాగైతే అబ్రహాం గారు మనసున కనీసం జ్ఞాపకం కూడా ఉంచుకోలేదంటే ఎంత విశ్వాసం ఉంచాడు, ఎంత ప్రేమించాడు తండ్రి మిమ్మల్ని. ఆయనతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ అలా ఉండాలని ఆశ అయితే ఉంది, కానీ ఉండలేకపోతున్నాం ప్రభా. ఏదైతే మేము విడిచిపెట్టామో, ఏదైతే మేము వద్దు అని ప్రభా మీకు నచ్చని పని నేను చెయ్యను అని విడిచిపెట్టేసేమో మళ్ళీ వాటి మీదకి మా మనసు అనేది వెళ్లకుండా మీ వైపే చూసి మీ మనసు తెలుసుకునే ప్రభా, మీ ప్రేమకి ప్రభా మేము లోబడి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.